సర్పంచ్ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని, ఈ 2 ఏళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు గ్రామ పంచాయతీల ఎన్నికలు ఒక రెఫరెండంగా మనకు కనిపిస్తున్నాయని, అంటే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక విశ్లేషణ చేశాడు, మీడియాకు చెప్పాడు. ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రెఫరెండం అని చెప్పాడు. బహుశా కేటీఆర్కి ఎందుకో ఈ రెఫరెండం అనే మాట బహుశా ఆయనకు బాగా ఇష్టంగా ఉన్నట్టు కనబడుతోంది. ఆయనకు నచ్చిన ఏకైక పదం రెఫరెండం ఏమో, అది కూడా తెలియదు మనకు. గతంలో 2 నెలల కిందట జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఆయన రెఫరెండం అన్నాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం అన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అన్నాడు. తీరా సీన్ కట్ చేస్తే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటును కోల్పోయింది. అది కాంగ్రెస్ పార్టీ సీటు కాదు, లేదా ఇంకొక పార్టీ సీటు కాదు, అది బీఆర్ఎస్ పార్టీ సీటు. బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది, అక్కడ ఓడిపోయింది. కానీ కేటీఆర్ అనుకున్నది ఏమిటంటే జూబ్లీహిల్స్లో ఎట్టి పరిస్థితులు గెలుస్తాం కనుక ఇంకా ప్రజల్లో భయంకరమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం పైన ఉంది అని చెప్పడానికి ఆయన ముందుగానే ప్రిపేర్ అయినట్టుగా కనిపించింది మనకు. ఇప్పుడు ఇక గ్రామ పంచాయతీల ఎన్నికలు ఫలితాలకు వద్దాం. ఏం జరిగింది గ్రామ పంచాయతీల ఎన్నికల్లో? కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు వచ్చాయి. ఆల్మోస్ట్ 65% పైగా సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి కలిపి కూడా ఇన్ అండ్ అరౌండ్ 30-35 ఆ రేంజ్లో సీట్లు వచ్చాయి, అంటే ఆ పర్సంటేజ్లో. మరి దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? 65%కు పైగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది అంటే కాంగ్రెస్ పరిపాలనకు ప్రజలు అనుకూలంగా తీర్పు ఇచ్చారా లేదా అనేది చాలా చిన్న విషయం, ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఇక్కడ కేటీఆర్ దాన్ని మొత్తం తిమ్మిని బమ్మి చేసి సర్పంచ్ ఎన్నికల్లో మొత్తంగా ప్రజలు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు, ఇది రెఫరెండమే అంటున్నాడు. పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందు, లైక్ జూబ్లీహిల్స్ ఎన్నికలాగా, ఈ పంచాయతీల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పరిపాలనకు రెఫరెండం అని చెప్పలేదు ఆయన. ఫలితాలు వచ్చిన తర్వాత తమకు 30-35% వచ్చిన కారణంగా ఇక అయిపోయింది రేవంత్ రెడ్డి పని అంటున్నాడు ఆయన. మాకు అనుకూలమైన తీర్పు వచ్చింది, రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైన ఫలితాలు వచ్చాయి అని చెప్పడానికి కేటీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఈ రెఫరెండం అనేది ఏమిటో మనకు తెలియదు. ఒకటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, దాన్ని రెఫరెండం అనడానికి లేదు, ఒక నియోజకవర్గం ఎన్నిక, ఉప ఎన్నిక. అట్లాగే గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి 60-70% పైన సీట్లు స్థానాలు వచ్చాయనుకుందాం, ఈ మాట అనవచ్చు, మాకు అనుకూలంగా ప్రజలు ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు కనుక ఇక మాకు ఇన్ని వచ్చాయని చెప్పొచ్చు. లెక్కలు చూస్తేనేమో డిఫరెంట్గా ఉన్నాయి. సరే, బీఆర్ఎస్ మీడియా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఛానల్స్ ఇవి రకరకాలుగా ప్రచారం చేస్తూనే ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నది, ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ జోష్తో ముందుకు వెళ్ళబోతుంది, అది ఇదని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఒకటి, గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలు, రాజకీయ పార్టీల గుర్తు లేకుండా జరిగిన ఎన్నికలు. సో రాజకీయ పార్టీల గుర్తు లేకుండా జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలిచినా వాడు మావాడేనా బాబు అని అనొచ్చు. ఇప్పుడు అది కూడా ఉంది దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని విలేజెస్లో సర్పంచ్లు గెలిచిన వాళ్ళు, ఉప సర్పంచ్ గెలిచిన వాళ్ళందరూ మా వాళ్ళు అనొచ్చు.
అది కాంగ్రెస్ అట్లా క్లెయిమ్ చేయొచ్చు, బీఆర్ఎస్ క్లెయిమ్ చేయొచ్చు, ఎవరైనా క్లెయిమ్ చేయొచ్చు. పార్టీ రహిత ఎన్నికలు కనుక ఇందులో ఎవరు ఎట్లా క్లెయిమ్ చేసినా కూడా దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయరు, ఎవరు అభ్యంతరం పెట్టే పని ఉండదు. ఎందుకంటే పార్టీ రహితంగా గెలిచిన వాళ్ళు వీళ్ళంతా. సరే, రాజకీయ పార్టీలు వెనుదనుగా ఉండొచ్చు, పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతు ఇచ్చి ఉండొచ్చు, రాజకీయ పార్టీల మద్దతుతోనే గెలిచి ఉండొచ్చు. కానీ రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా జరిగిన ఎన్నికల్లో వచ్చిన 30-35% సీట్లతో, ఓట్లతో ఇది రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైన తీర్పుగా కేటీఆర్ ఎట్లా నిర్ధారిస్తున్నాడో మనకు తెలియదు. అందుకే చెప్పింది రెఫరెండం అంటే ఏంటి అసలు. రెఫరెండం అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు రెఫరెండం ఇచ్చారు. ఓకే, అట్లాగే కాంగ్రెస్కు అనుకూలమైన తీర్పు ఇచ్చారు. అది రెఫరెండం అంటే. అంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా, అనుకూలంగా ఉన్నారా, అదొక రెఫరెండం అనడానికి వీలుంది. అది 100% రెఫరెండమే. బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టారు, వాళ్ళను అపోజిషన్లోకి నెట్టిపారేశారు. 2 టర్మ్స్ కేసీఆర్ సీఎంగా ఉన్న తర్వాత 3వసారి ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్న కోరిక నెరవేరకుండా పోయింది. దానికి కారణం రేవంత్ రెడ్డి అంత బలంగా దూసుకొచ్చి ఆయన కేసీఆర్ కంటే కూడా ఎక్కువగా ఎత్తుగడలు వేసి అనేక వ్యూహాలు రచించి దెబ్బ కొట్టిన కారణంగానే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సంగతి మనం మళ్ళీ కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది జరిగిపోయి 2 years అయిపోయింది. అది రెఫరెండం అంటే. 2023 అసెంబ్లీలో జరిగిన ఎన్నికలు, వాటికి సంబంధించిన ఫలితాలు, అది బీఆర్ఎస్ పరిపాలనకు రెఫరెండం. ఇప్పుడు ఇక ఏది జరిగినా, కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగినా, లేకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినా, లేదంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినా, రేపు పొద్దున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినా, ఇక ముందు ఏ ఎన్నికలు జరిగినా ఈ రెఫరెండం అనే మాట మాత్రం కేటీఆర్ వదిలిపెట్టే పరిస్థితి కనిపించట్లేదు. ఆయనకు బహుశా చాలా బాగా నచ్చి ఉంటుంది ఆ వర్డ్. ఎందుకంటే ఆ వర్డ్లో ఒక బరువు ఉంది. రెఫరెండం అంటే చాలా పదునుగా ఉంది. అందువల్ల అట్లా మాట్లాడితే ప్రజలు మొత్తంగా తమ వైపు వస్తారేమో. నెక్స్ట్ వచ్చే అన్ని లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతారనో బహుశా కేటీఆర్ ఆశాభావంతో ఉన్నట్టుంది. అందువలనే ఆయన ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ ఈ విధంగా విశ్లేషిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.